డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎగ్జామినేషన్ అయితే జేఈ ఎగ్జామ్ అయితే కౌంట్ డౌన్ అయితే వచ్చేసిందమ్మా. 21 నుంచి అయితే ఫస్ట్ సెషన్ జనవరి సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఎంఎన్ఐటి మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ ఇక్కడ సీటు రావాలంటే మీకు జేఈ ఫస్ట్ సెషన్లో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ జనవరి సెషన్లో కానీ ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అమ్మ. లైక్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను లైక్ చేయను అంటే మీకు ఏమీ రావు. ఎవరికైతే సార్ మరి ఎంఐఐటి కట్ ఆఫ్ చెప్తున్నారు, ఇంకా ఎగ్జామే జరగలేదు కదా సార్, మరి ఎందుకు చెప్తున్నారని కొంతమంది డౌట్ రావచ్చు మీకు ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కంపల్సరీగా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ఆత్మకి వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి తెలిసిద్ది. నాకు సపోజు మీకు మాక్ టెస్ట్ మీ యొక్క కాలేజీల్లో రోజు పెడతా ఉంటారు, వారం ఒక 3 hours మాక్ టెస్ట్ కానీ 1 hour మాక్ టెస్ట్ కానీ పెడతారు. వాటిల్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు తెలిసిద్ది. 300కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఒక స్టూడెంట్స్కి 300కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 250 వస్తున్నాయా, మరి 190 వస్తున్నాయా, 180 మార్క్స్ వస్తున్నాయి. ఇలా ఒక ఐడియా అంచనాకు వస్తారమ్మ. గుర్తుపెట్టుకోండి, సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి వరంగల్ కాకపోతే క్యాలికట్ వచ్చేది, క్యాలికట్ కాకపోతే అలహాబాద్ వస్తుంది, ఏదో ఒకటి రావటం గ్యారంటీ. సీరియస్గా మరి జేఈఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదో ఒకటి రావటం గ్యారెంటీ. సీరియస్గా ప్రిపేర్ అయిన వాడికి ఏది రాదు, అది గుర్తుపెట్టుకోండి. నేను సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. సీరియస్గా ప్రిపేర్ అవ్వనోడికి మరి ఆ 70 మరి వాళ్ళకి 50 మార్కులు రావు, 60 మార్కులు, దానివల్ల యూజ్ ఏం లేదు. 50-60 మార్కులకి ఇక్కడ ఈవెన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా ఉపయోగం లేదు. 50-60 మార్కులు పైన 80-70 మార్కులు వస్తే వాళ్ళకి ఏమైనా మంచి జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే ఎన్ఐటీలో మరి మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్లో మనకి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర షీట్ ఉన్న ప్రకారం ఎన్ఐటి తిరుచిలో మనం ఆల్రెడీ ఈ యొక్క కట్ ఆఫ్ కూడా చెప్పేసాం. సూరత్కల్ చెప్పేసాం, వరంగల్ 3, 4 రూర్కెలా 4, 5th అలహాబాదు, క్యాలికట్ 6th. ఇప్పుడు 6th అయితే చెప్పాం మనం ఆల్రెడీ కూడా. 6th ప్లస్ హమీర్పూర్ కూడా చెప్పాం ఆల్రెడీ, హమీర్పూర్ ఎన్ఐటి కూడా చెప్పేసాం. మరి 7th 1 జైపూర్ చెప్తున్నామమ్మా. ఆల్రెడీ ఎవరైనా మరి తిరుచిరాపల్లి, సూరత్కల్, వరంగల్, రూర్కెలా, అలహాబాదు, క్యాలికట్లో మరి సీట్స్ ఎంత కట్ ఆఫ్ అని చూస్తూ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మన ఛానల్లో చెక్ చేయండి. చెక్ చేస్తే మీరు లిస్టులోకి వెళ్తే అక్కడ అవి కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇప్పుడు జైపూర్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మనం చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిబ్రవరి 15 తర్వాత మీకు ఈ డేటా మొత్తం ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవుతారో మీ యొక్క మార్క్స్ ఎంత వస్తున్నాయి దాని ప్రకారము డేటా నేను షేర్ చేస్తాను. వాట్సాప్లో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయటం జరుగుతుంది. సరే, మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓపెన్ జనరల్ స్టూడెంట్స్కి మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. మనం అందరం కూడా అదర్ స్టేట్, అది గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు హోమ్ స్టేట్. తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్ర స్టూడెంట్స్ అయినా కానీ అదర్ స్టేట్ కిందే వస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ముందు సిఎస్సి రావాలంటే సిఎస్సి మరి ఇక్కడ ఎన్ఐటి జైపూర్ మంచి టాప్ 10లో ఒకటి జైపూర్ అమ్మ. 99.64 ఇక్కడ 208 మార్క్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ రావాలంటే 205, ఈసీఈ రావాలంటే 192 మార్క్స్, ఎలక్ట్రికల్ 180 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 168 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ 160 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 158 మార్క్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 150 మార్క్స్ రావాలి. ద రేంజ్ చూస్తే మనకి 152, 208 ఉంటే ఈ విల్ బీ ప్లేస్డ్ ఇన్ క్యాంపస్ ఆఫ్ మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్లో మీరు ప్లేస్ అవుతారు. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ విషయానికి వద్దాం. ఈడబ్ల్యూఎస్లో మరి సిఎస్సి రావాలంటే ఇక్కడ 181 మార్క్స్, 189 మార్క్స్, 189 కానీ 190 కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే ఆ ప్రాంతంలో రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 186 మార్క్స్, ఈసీఈ 182 మార్క్స్, ఎలక్ట్రికల్ 178 మార్క్స్, మెకానికల్ 168 మార్క్స్, కెమికల్ 159 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 152, మెటలర్జికల్ 145 మార్క్స్ ఉంది. ఇక్కడ ది రేంజ్ చూస్తే 145 to 189 మార్క్స్ ఇక్కడ రావాలి మీరు ప్లేస్ అవ్వాలంటే. మరి పర్సంటైల్ 97.10 నుంచి 99.25 పర్సంటైల్ ఎవరికి వస్తుందో దే విల్ బీ ప్లేస్డ్ ఇన్
ఎంఎన్ఐటి జైపూర్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు మాక్ టెస్ట్లు ఎన్ని వస్తున్నాయో కామెంట్ కూడా పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ అప్డేట్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్కి అయితే 186, వీళ్ళకి కూడా పెద్దగా తేడా ఏం లేదు. సిఎస్సి రావాలంటే ఎంఎన్ఐటి జైపూర్లో 186 మార్క్స్, ఆర్టిఫిషియల్ 182, ఈసీఈ 178, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 169, మెకానికల్ 168, కెమికల్ ఇంజనీరింగ్ 159, సివిల్ ఇంజనీరింగ్ 145, మెటలర్జికల్ 140. ఇది లాస్ట్ ఇయర్ కట్ట మనం ఎక్స్పెక్టెడ్ ఒక మార్క్ అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా రావాలని ఇక్కడ రూల్ ఏం లేదు. మనం ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాం. రేపు మీకు 185కైనా రావచ్చు, 187కైనా రావచ్చు. 1 ± 1 or 2 మార్క్స్ అటు ఇటు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరి సీటు రావాలంటే ఓబీసీ ఎన్సీఎల్ 143 నుంచి 186 మార్క్స్ అయితే కంపల్సరీగా డ్యామ్ షూర్గా వస్తే ఈ విల్ బీ ఇన్ ఎంఎన్ఐటి జైపూర్. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయమ్మా. టాప్ 10 కాలేజీల్లో టాప్ 10 ఎన్ఐటీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎన్ఐటి అనమాట. ఎస్సీ స్టూడెంట్స్, కేటగిరీ ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మనకు 167 మార్క్స్ రావాలమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి రావాలంటే 167, 98.5 రావాలి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 160 మార్క్స్, 98.2, ఈసీఈ 143 మార్క్స్, ఎలక్ట్రికల్ 132 మార్క్స్, మెకానికల్ 114 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 100 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ 98 మార్క్స్, మెటలర్జికల్ 94 మార్క్స్. మొత్తము మినిమం 94 to 167 వస్తే మీరే కింగ్. ఇక్కడ యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్ఐటి జైపూర్లో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మెండుగా ఉంటాయమ్మా. కంపల్సరీ ఒక మార్క్ అటు ఉండొచ్చు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము కూడా కట్ ఆఫ్లు చెప్తున్నా కదా. మీరు జోసా కౌన్సిలింగ్లో ఎగ్జాక్ట్గా వస్తాయి. అవుట్ అయినా ఇటైనా కొద్దిగా కొంచెం వేరియేషన్తో వచ్చే అవకాశం వస్తున్నాయి. సీట్స్ స్టూడెంట్స్కి ఆ విధంగా వస్తున్నాయి. ఎస్టీ స్టూడెంట్ విషయానికి వద్దాం. ఎస్టీ స్టూడెంట్ ఇక్కడ సిఎస్సి రావాలంటే 139 మార్క్స్ రావాలమ్మా. 139 ఎంఎన్ఐటి జైపూర్, రాజస్థాన్. జైపూర్ అంటే మనకి రాజస్థాన్. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ ఇంజనీరింగ్లో 127 మార్క్స్, ఈసీఈ 114 మార్క్స్, ఎలక్ట్రికల్ 98 మార్క్స్, మెకానికల్ 97 మార్క్స్, సివిల్ 87 మార్క్స్, కెమికల్ 82 మార్క్స్, మెటలర్జికల్ 79 మార్క్స్. మొత్తము మీరు 79 to 139 మార్క్స్ వస్తే ఈ విల్ బి ద క్యాంపస్ ఆఫ్ జైపూర్ క్యాంపస్లో ఉండే సీటు వచ్చే అవకాశం ఉంది. అక్కడ హాస్టల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.